హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు తెలియపరచుకున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మొదటి మాట యోహాను సువార్త 19:30 దేవుడు సమాప్తమైనది అని ఆ మాట తెలియపరిచాడు. ఆ మాటకు దాని అర్థం సమాప్తమైనంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి భూమి మీదకి యేసయ్య అతని చిత్తాన్ని జరిగిస్తానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడని దాని అర్థం. యోహాను సువార్త 4:34 యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తాన్ని నెరవేర్చుటయు ఆయన పనిని తుదముచ్చుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని పనిని తండ్రి ఏది అప్పచెప్పాడో తండ్రి పనిని యేసు ప్రభు మన పాపాల కొరకు దోషాల కొరకు అతను ఎన్నో కోట్లకు సంబంధించిన వాక్యాన్ని మనకు కావాల్సిన ఇవన్నీ మాదిరికరంగా తండ్రి చిత్తాన్ని జరిగిస్తానికి యేసు ప్రభు మన భూమి మీదకి వచ్చి అతని చిత్తాన్ని జరిగించిపోయి. లోకా సువార్త 19:10 నశించే దాన్ని ఎతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించినదంటే ఏదంటే మానవుడుకున్న తన ఆత్మ నశించుచున్నది. నశించటం ఏ మనిషి కూడా నశించి మరణమైపోవటం దేవుని చిత్తం కాదు. ఏ బిడ్డ కూడా అనేది దేవుని రక్షణలో పొందాలి. ఏ బిడ్డ పాడైపోవటం పతనం అయిపోవటం ఫస్ట్ నుంచి కూడా ఆది కాండం నుంచి కూడా అనేది ఏ బిడ్డ పాడైపోకూడదనేది అని దేవుడు రక్షించుకున్నాడు. ఇంకా వాళ్ళు ఇంకా పాపంలో శాపంలో కూరుకుపోతే అట్లా ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి మన కొరకు దారబోసి మనకు విలువైన రక్షణని మనకి దేవుడిచ్చి దేవుని యందు నమ్మకంగా ఉండాలని దేవుడు మనకు మాదిరికరంగా చూపించాడు. మత్తయి సువార్త 20:28 ఇలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటాం రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు తల్లిగా విమోచన కైధర్మగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను. తిమోతి రాసిన పత్రిక 1:12 పూరణం హింసకుడును దోషకుడినై ఉన్నాను. హానికరునై నన్ను తనకు పరిచర్యకి నియమించి నమ్మకమైన వారిగా తీర్చినందుకు నన్ను బలపరిచిన నన్ను ప్రభువైన క్రీస్తుడు కృతజ్ఞతనై ఉన్నాను. పూర్వము మనం దేవుని ఎరక్క ఎంతో పాపంలో శాపంలో శరీరంలో బాధలో ఉన్న మనల్ని ఒకప్పుడు పౌలు గారు కూడా అంటారు, ఒకప్పుడు నేను దోషకుడిని హానికరుణ్ణి పాపుల్లో ప్రధానమైన పాపిని నేను, నాకంటే పాపి అయిన ఎవరు లేరు అని పౌలు గారు తెలియపరుస్తాడు. ఆ మాట తెలియపరిచినప్పుడు ఒకగానొక సందర్భంలో ధమసమైన మార్గంలో పౌలును దేవుడు దర్శించినప్పుడు పౌలు అందరికంటే ఎన్నో పత్రికలు రాశాడు, ఎన్నో మాదిరికరంగా జీవించి నేను దేవుని పోలు నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలు నడుచుకుని ఎంత విశ్వాసంగా దేవుడు పలికాడు. అలాంటి విశ్వాసాన్ని మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు మనం కూడా అలా మాదిరికరంగా దేవుని మార్గంలో దేవుని రక్షణ మనం ఇచ్చినప్పుడు రక్షణ మనం కాపాడుకుంటూ మనం కూడా మాదిరికరంగా దేవుని నమ్ముకున్న బిడ్డలంటే ఇట్లా ఉండాలి, మాదిరికరంగా ఉన్నట్టు ఉండాలి. 2 తిమోతి
4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని. మంచి పోరాటం పోరాడుతున్నంటే మనకిచ్చిన రక్షణలో దేవుని విషయంలో అన్నిట్లో నమ్మకం కలిగి మంచి పోరాటం పోరాడి ఎక్కడ ఏ పాపానికి శాపానికి ఏ హానికి ఏ ఇబ్బందులకు కూడా గురి కాకుండా దేవునిలో మంచిగా స్థిరంగా ఉండాలని ఆ మాట దాని భావం. చివరి మాట ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినమును అంతమందు కుమారుడి ద్వారా తనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసుడుగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించును. ఆయన ఇంకొకసారి చదువు నాకు మాట. ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుణ్ణి సమస్తముగా కుమారుడిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించును. చివరి మాట అయిపోయింది కదా, చివరి మాట అదే కదా అయిపోయింది. దేవుడు మంచి పోరాటం పోరాడుతున్నాడు. దాని మాటలు కానీ ఇప్పుడు చదివిన అమ్మాయి చెల్లి చదివిన మాటలో కానీ మనకు అప్పచెప్పిన సంఘంలో కానీ మన పరిచర్యలో కానీ దేవునిలో కానీ నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మెండైన దీవెనలు మన కుటుంబాలకి మనకి. ఒకప్పుడు దేవుని ఎరగకుండా ఉన్నప్పుడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయో, దేవునిలో వెదిగి దేవుని మార్గంలో ఉన్నప్పుడు మన కుటుంబాలు ఎట్లా దీవెనకరంగా ఉన్నాయో మనకు మనమే పరిశీలించుకుంటూ ఇంకా దేవుని రక్షణ పొందకున్న బిడ్డలు రక్షణ మార్గంలోకి రండి. ఇదే దేవుడు మంచి సమయం. ఈ సమయాన్ని ప్రతి బిడ్డ ఏ బిడ్డ కూడా అనేది ఈ మాటలు మనం వింటున్నామంటే ఏ మాట కూడా దేవుని మాటని ధిస్కరించకుండా ప్రతి మాట కూడా వాక్య ప్రకారంగా దేవుని మాటలు ప్రతి కుటుంబంలో ఫలించబడాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించాలని ప్రార్థన.